పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో 3 నెలలు అయిందో కాలేదో వచ్చినాల నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతూ ఉంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైన ఉంది ఆ అమ్మ చేసే లంచగొండితనాలు. ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని చంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాడు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. కాబట్టి ఈ పూర్తికి 100% చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ ప్రొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి. నేను చెప్తాను ఒక మాట. దాదాపు ₹1,00,00,000 సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. కనీసం ఆ ఛాయలకు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ? ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. అంటే ఒకరికే కాదు, అందరికీ డబ్బులు. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు. గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. డిఎస్పీ మార్గం మీద ఎంక్వైరీ జరపాలని, లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ్మకు తెలిసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా.